హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ఈరోజు వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేశుని దగ్గరనైతే ఉన్నాను. సో మన లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి వచ్చేసి మనకు 1 వీక్ గ్యాప్ అయితే వచ్చేసింది. ఈ 1 వీక్ లోపు మన గణేష్కి సంబంధించిన అప్డేట్ ఏముందో ఒకసారి అయితే చూసేద్దాం. నేను వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ వాచ్. సో మన శివపార్వతుల కళ్యాణ్కి సంబంధించి మొత్తం ఫైనల్ అయితే అయిపోయింది. చిన్న చిన్న వర్క్ అయితే జరుగుతుంది. మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే థర్డ్ కోటింగ్ అయితే అయింది, ఇప్పుడైతే ఫైనల్ అయిపోయింది. అమ్మవారికి పట్టగొలుసులు ప్లస్ మట్టెలు కూడా ఎంత డిజైన్గా చేశారు చూడండి. అమ్మవారి చేతికి ఉంగరాలు కూడా డీటెయిల్స్ మొత్తం చాలా బాగా చేశారు. ఈయన వచ్చేసి విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తికి సంబంధించి కూడా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. మహాశివుని దగ్గర చూసుకుంటాం నాగసర్పం రుద్రాక్షలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పెయింట్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. నేను లాస్ట్ వీడియోలోనైతే శ్రీనివాస కళ్యాణం గురించి అయితే మీకు ఏం చెప్పలేదు. ఈసారి అయితే శ్రీనివాస కళ్యాణంకి సంబంధించి అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి స్వామివారికి చూసుకుంటే నగలు ప్లస్ కిరీటం, అమ్మవారికి కూడా నగలు కిరీటాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి పైన వచ్చేసి ఆర్చెస్కి డిజైన్స్ అయితే రావాల్సి ఉన్నది. ఇంకా ఇక్కడైతే వర్క్ ఏం స్టార్ట్ కాలేదు. బాలరామునికి అయితే థర్డ్ కోటింగే ఉంది, ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే కాలేదు. వర్క్ అయితే ఇక్కడ ఏం జరగట్లేదు. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చూసుకున్నామో అదే ఉంది. మనకు బ్యాక్ సైడ్ అయితే పని జరుగుతుంది, ఒకసారి అయితే చూద్దాం. మనకు వినాయకుని గదకు సంబంధించి అయితే పని అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ కలర్ వచ్చేస్తుంది. ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయినాను. లాస్ట్ టైం అయితే మనకి ఆ ధోతి అంచుకు అయితే డిజైన్ ఏం లేకుండే లాస్ట్ వీడియోలో చూసుకుంటే. సో ఈ వీడియోలో అయితే ఈ డిజైన్ అయితే ఒకటి ఇచ్చారు మనకు. ఇది అన్నీ వచ్చేసి మనకి ఫస్ట్ డిజైన్ చేసుకొని దాన్ని మట్టితోనైతే అంటిస్తున్నారు అనమాట అంచులు. సో మనకి సైడ్లోకి వచ్చే డిజైన్ కూడా సేమ్ అలాగనే అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఫస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు వీళ్ళు. దాన్ని తీసుకొని వెళ్ళేసి అట్లా పేస్ట్ అయితే చేస్తున్నారు. మనకు పైన అయితే స్వామివారి లడ్డు చేతికి అయితే పని అయితే నడుస్తుంది. సో మన రావుకేతుకు సంబంధించి అయితే మొత్తం ఫైనల్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కింద వీళ్ళైతే కొంచెం చిన్న వర్క్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మూషికానికి కూడా మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే థర్డ్ కోటింగ్ ఒకటి అయిపోయింది, ఫైనల్ కోటింగ్ కాలే. సో ఈ వీడియోలో చూసుకుంటే ఫైనల్ కోటింగ్ కూడా అయిపోయింది. సో వీళ్ళకి ఇంకా ఏంటంటే బ్యాలెన్స్ వర్క్ చిన్న చిన్న వర్క్ ఏముందో అదైతే చేసేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కింద సైడ్ డిజైన్ వస్తుంది కదా, దానికి సంబంధించింది అనమాట ఇది. సో అవి వచ్చేసి మనకి ఆ లైన్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వస్తుంది. మీకు ఇంకొక అప్డేట్ చూపించాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే లాస్ట్ ఇయర్ కూడా మనకి చూసుకుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ చూసుకుంటే ఇది ఒకటైతే ఇంకొకటి కొత్తది అయితే మనకు అప్డేట్ ఇచ్చిండ్రు వీళ్ళు. చూసాం అది కూడా. మనకి క్యూ లైన్లో నిల్చున్న భక్తులకి వర్షానికి తడవకుండానైతే మనకి షెడ్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఈసారి అయితే ఇది ఒకటి కొత్త అప్డేట్ అయితే ఇచ్చిండ్రు. లాస్ట్ ఇయర్ అయితే లేకుండే. సో క్యూ లైన్ వచ్చేసి మనకి మీకు ఈ షెడ్ లాస్ట్ కనిపిస్తుంది అయ్యండి. అటు నుంచి మళ్ళీ ఈ లైన్ నుంచి మనకి ఇటు కనిపిస్తుంది కదా, మనకి ఖైరతాబాద్ మెట్రో సైడ్ దాకా వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచి వచ్చే క్యూ లైన్కి మొత్తం ఇక్కడ నుంచి షెడ్ అనేది ఏర్పాటు చేసిండ్రు కొత్తగా. ఇదైతే చాలా మంచిగా అయితే ఏర్పాటు చేసిండ్రు, ఇంతకుముందు అయితే లేకుండే. సో ఇది ఒకటి కొత్తది.
సో 21 ఆగస్ట్ 2024 సంబంధించి అప్డేట్ అయితే ఇదన్న విగ్రహానికి సంబంధించి పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొంచెం చిన్న చిన్న వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇంకొకటి స్వామివారి గదకు సంబంధించి కూడా కొంచెం అయితే వర్క్ జరుగుతుంది. ప్లస్ మనకి లడ్డు పెట్టెకి సంబంధించి కొంచెం అయితే వర్క్ అయితే జరుగుతుంది. కింద ఇంకొక బాలరామునికి సంబంధించి కొంచెం వర్క్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. సో ఇవైతే కంప్లీట్ అయిపోతే స్వామివారికి సంబంధించిన మట్టి పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో దాని తర్వాత మనకి కలర్స్ అయితే వేస్తారనమాట. సో వాళ్ళైతే ఈరోజు నైట్ అయితే దిగుతున్నారు. వాళ్ళు కూడా 2 టీమ్స్గా డివైడ్ అయిపోయి నైట్ అండ్ డే అయితే షిఫ్ట్లు అయితే చేస్తారనమాట. చాలా త్వరగా అయిపోతున్నాయి. సో వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.